హాయ్ అండి అందరికి. మేమైతే బెంగళూరుకి బయలుదేరే ముందు అప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. అప్పటికి ఏంటంటే తిన్నాక మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక మేము బయలుదేరుతున్నాం. ఎందుకంటే ట్రైన్ జర్నీ కాబట్టి మార్నింగ్ అయితే అలా స్నానం చేయడానికి రాదని చెప్పి ఆ రోజు నైట్ 10:30, 11కి అయితే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక బయలుదేరుతున్నాం మనం. మేము షార్ట్స్ పెట్టినా కోతే అందరు అడిగే క్వశ్చన్ ఒకటే, అక్క మీ పిల్లలు ఏరి, మీ పిల్లలు కనిపించట్లేదు, మీ పిల్లలు ఎక్కడురు అని అడుగుతారు కదా. నేను చెప్తా చూడండి. మా పిల్లలు అయితే ఇద్దరిని మా ఇంటికనే వదిలేసి వచ్చినామండి. ఎందుకోసం అంటే వాళ్ళని దూరుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి మా ఇంటి దగ్గరనే వదిలేసి వచ్చినాము. చూసుకోవడానికి మా అత్తమ్మ, మా అక్క, మా బావ రమ్మంటే వాళ్ళు వచ్చేసారు. కానీ మా చిన్నోని ఇట్లా వదిలిపెట్టి రావడం ఫస్ట్ టైం. వాడైతే మమ్మల్ని ఒక 5 minutes కూడా వదిలి ఉండేటోడు కాదు. అప్పట్లో అయితే కొంచెం మేము ఇక్కడ షిఫ్ట్ అయినాక కొంచెం మైండ్ సెట్ మారి కొంచెం వదిలి ఉండగలుగుతుండు. మేము ఎక్కడన్నా బయటకు పోయినా శ్రద్ధ చిన్నోడే ఉంటారు కాబట్టి ఆ ధైర్యంతోనే వాళ్ళనైతే వదిలిపెట్టేసి వచ్చారు. ఆ లాంగ్ జర్నీలో తెస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టయితే అని చెప్పి మాకైతే నచ్చలేదు. కానీ వాడిని వదిలేటప్పుడు అయితే మస్తు ఏడుపు వచ్చిందండి, నిజంగా చెప్తున్నా. వాడిని చూసి కొంచెం కిస్ చేయగానే నాకు ఇక ఎమోషనల్ గా ఆగలేదు. ఇప్పుడు కూడా లిటరలీ చూస్తే నాకు ఏడుపు వస్తుంది. కొంచెం హోప్ అవుతుంది వాడు ఉంటాడన్న ధైర్యము. ఎందుకంటే అప్పుడప్పుడు మా అక్క వాళ్ళు వచ్చిపోడు, మా అత్తమ్మ ఇక్కడికి వచ్చి 1 month అయిపోతుంది కాబట్టి ఉంటాడన్న ధైర్యంతోనే వాళ్ళని వదిలేసి అయితే వచ్చేసిన మేము ఇద్దరమే. ఇంకోటి వాడిని ఇచ్చిపెట్టి ఇంత లాంగ్ జర్నీ చేస్తాం అనుకోలేదు అసలు. ఇప్పటికే చాలా ఛాన్సెస్ పోయినాయి. ఇది ఒక్కటన్నా ఉపయోగించుకుందామన్న ఉద్దేశంలో మేము ఇది ఆలోచించి మరీ ఆ ట్రైన్ టికెట్లు అయినా బుక్ చేసుకున్నాము. అక్క వాళ్ళు వస్తారన్నాక కన్ఫర్మ్ అయినాక మాత్రమే ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకున్నామండి. ఇక శ్రద్ధ ఎట్టయినా ఉంటుంది మాక్సిమం. ఎందుకంటే పెద్దది అయిపోయింది అన్ని తెలుసు. కానీ మా చిన్నోని కోసమే మస్తు టెన్షన్ పడతాము వచ్చేటప్పుడు అయితే. మేము ఇక వచ్చే ముందు అయితే అప్పాలు అవన్నీ చేసుకున్నాము, చదువుకున్నాము. అంతా అయిపోయినాక తిన్నాము. 9 లోపే తిన్నాము. ఎందుకంటే మళ్ళీ స్నానం ఇట్లా అన్ని చేయాలని చెప్పేసి. కానీ మా చిన్నోడు తినగానే మేము పడుకుంటే మాతో పడుకునేవాడు. కానీ ఆ రోజు అయితే అసలు పడుకోలేదు. నవ్విపిచ్చుడు, ఆట వానంతలో వాడే మస్తు సేపు ఆడుకుండు. వాడిని పడుకోబెట్టిన తర్వాత పోదాం అనుకున్నా కానీ అస్సలు వీలు కాలేదు. ఇక అది ఇది చేసి లైట్లు బంద్ చేస్తే గప్పుడు వండుకుండు. మరి ఎందుకోసం మేము వెళ్ళిపోతున్నామని అవనికి తెలియదు కానీ మైండ్ సెట్ అట్లా చేసిండాడు. నేనైతే అన్ని చదువుతున్నాక నాకు అసలు ఏడుపు ఆగట్లేదు. బావ కూడా చిన్నోని చూసి ఏడిపోతుందని చెప్పి సర్లే అని రూమ్ లోకి వెళ్ళి రమ్మన్నాడు. అట్లా మాకు అసలు మనసు ఒప్పలేదు, నిజంగా చెప్తున్నా. కొంతమంది అయితే చిన్నప్పుడే వదిలేసి కొన్ని కారణాల చేత పోవాల్సి వస్తుంది కదా, అట్లా అనిపించింది నాకు కూడా. ఇక తప్పదనేసి పెట్టేసి అయితే వచ్చేసిన మా పిల్లల్ని. ఇక మా శ్రద్ధ విషయానికి వస్తే మాతో ఎట్లుంటుందో వాళ్ళ పెద్దడాడే పెద్దమ్మతో కూడా అదే విధంగా ఉంటది. ఇప్పుడు మాతో ఏదైనా కావాలంటే ఎట్లా ఫైట్ చేస్తో వాళ్ళతో అట్లా ఫైట్ చేసి కావాల్సింది తెచ్చుకుంటది, తింటది. కాబట్టి మాకు ఆ శ్రద్ధ మీద ఏం బెంగేం లేదు. వాళ్ళతో మంచిగా ఉంటది కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధని బాగా చూసుకుంటారు. ఇంకా మా ఇంటికాడ ఉన్నప్పుడు అయితే శ్రద్ధ ఎక్కువ మా అక్క వాళ్ళ ఇంటికానే ఉండేది. ఏమన్నా టైం ఏడ దొరికినా పోయి అక్కడ ఉండి టైం స్పెండ్ చేసి సినిమా చూసి తినాలనిపిస్తే ఏదైనా తినేసి అడికలు వచ్చేది. కాబట్టి ఆమె మీద ఏం లేదు. కానీ మన చిన్నోడి మీద ఒక్క బెంగతో మాత్రం బయలుదేరాము. చూడాలి మా చిన్నోడు ఉంటాడా లేదా అని చెప్పేసి. ఇంకోటి మేము రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. ఎందుకోసం అంటే మా చిన్నోడు మరి ఉండేదాన్ని బట్టి మేము అక్కడ టైం స్పెండ్ చేయాలి కాబట్టి రిటర్న్ టికెట్లు అయితే బుక్ చేసుకోలేదు. ఇక చార్జర్ వైర్ ఎప్పుడున్నప్పుడే ఉంటాం మేము, ఎప్పుడున్నట్టే ఉంటాం. వాడు కూడా అంటే ఉండకుండా ఉంటుందా? అలాగం పెట్టుకోరు. అర్ధగంట గంట ఉంటే అర్ధగంట పెట్టుకోరు. నాకు జరిగిన ఉండవుతావా పెట్టుకుంటాడు ఆయన వేసుకుంటాడు లైట్ వెయిట్ ఉంటుంది. అన్ని ఫోన్లు గేమ్లు అవి చార్జర్లు, ఫోన్లు, డ్రెస్సులు, డబ్బులు, కార్డ్స్ అన్ని. ఆధార్ కార్డు పెట్టుకున్నారా? పర్సు ఉంటే అన్నీ ఉంటాయి అందులో. కానీ చిన్న పిల్లలు పెట్టుకుంది మమ్మీ. చిన్న పిల్లలు పెట్టుకుంది మమ్మీ. అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తే ఫోన్ చేస్తాం.
ఇక మేము వెళ్ళేటప్పుడు అయితే 11:15 ఇట్లా అయిపోతుంది. అందరు పడుకుడు నిశ్శబ్దంగా ఉంది. మేము మాత్రమే వెళ్తూ ఉన్నాము. ఈ నుంచి బస్సుకు పోతున్నాం. మరి బస్సు ఏ టైంకి ఉన్నదో లేదో తెలియదు. ఒకవేళ లేట్ అయిందంటే మళ్ళీ బండి తీసుకొని పోతాం. ఈ బండి తీసుకొని పార్కింగ్ పైసలు కట్టి ఆయన బండి తీసుకొని పోతాం. 11:30 అవుతుంది ఇప్పుడు. 11:35 అలా రాసిన టైం అయితే. ఇప్పుడైతే పిక్నిక్ వచ్చేసినాము. ఇక బండి అయితే ఆడ పెట్టినాము పార్కింగ్ ఏరియానా పార్కింగ్లో పెట్టినాము. ఇక మస్తు టైం అవుతుంది మనకు కాబట్టి ఇంకా 12 కాలే 11:45 ఇట్లా అవుతుంది. బస్ కోసం వెయిటింగ్. ఏ బస్ వచ్చినా ఎక్కాలి. జూబ్లీ అయినా సికింద్రాబాద్ రెండింటిలో ఏది వచ్చినా ఎక్కి జంపు జలాని. ఇప్పుడు ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ ఉన్నాం. ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్. మా తోపునేవి ఏంటి లారీలు కార్లు లారీలు వస్తుంది. చలి ఇంకా తక్కువ ఉంది. మనం మస్తు చలి ఉండి ఇప్పుడు ఎక్కువ చలి లేదు ఈరోజు అయితే. మా లక్ అది. ఓకే ఈ బస్సు వచ్చినాక పోయేటప్పుడు బస్సు ఎక్కినాక మళ్ళీ కలుద్దాం. మేము వచ్చి గంటకి ఎక్కువ అవుతుంది. ఒక్క బస్సు కూడా రాలేదు. సిటీకెళ్ళి వచ్చిన బస్సులు ఏమో ఒక 3 వచ్చినాయి. ఇటుకెళ్ళి సిటీ పోయే బస్సు ఒక్క బస్సు కూడా రాలేదు. ఏమో ఇంకొక 20 minutesలో వచ్చేది. అలా చూసిన యాప్లో చూసిన బావా వస్తుంది అన్నట్టు చూపిస్తుంది. మరి వస్తుందా రాదా తెలియదు. మేము 11:35కి వచ్చినాము. 39కి ఉన్నది కానీ అలా మనం వచ్చింది ఎప్పుడు 11:35 కదా. 11:30 ఇప్పుడు ఎంత అవుతుంది? 12:40 అవుతుంది. గంట దాటింది. ఒక్క బస్సు కూడా రాలేదు. ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ అన్నట్టు ఒకటే 2 బస్సులు అయితే వస్తున్నాయి. అలా చూస్తే చూడాలి ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి జంపు జలాని. లేదంటే 1:30 దాకా చూసి బైక్ పోదాం అనుకుంటున్నాము. వస్తే అట్లా, లేదంటే బైక్ అన్నా పోవాలి తప్పదుగా. మరి వస్తుందా ఆడ కాచిగూడలో పెట్టి పోతుంది. ఇక వస్తే అంటే 1:30 దాకా చూస్తాం లాస్ట్ ఫైనల్. 1:30 దాకా బస్సు వస్తుండొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఛాన్స్ అయితే వస్తలే లేదా. ఇంకా గంట సేపు చూస్తాం. ఇక ఎంత టైం ఏంటి మరీ లేట్ అయితే ఇక 12:43 అవుతుంది. 43 ఓకేనా. ఇక ఈ బస్ అయితే వచ్చింది పోతుంది. మన బస్ అయితే రాలేదు. ఇది చూస్తేనేమో ఇంకా ఏడికి కొమరెల్లి ఎక్స్ రోడ్, కొమరెల్లి దాటలే ఇంకా కొమరెల్లి కాడ ఉన్నదని చూపిస్తుంది. అంటే కొమరెల్లి దగ్గరకు వచ్చింది. అది కొమరెల్లి దాటాక ప్రజ్ఞాపూర్ రావాలి. ఇంకా వస్తుంది అని ఉన్నది. అవి రావు. కొమరెల్లి పెద్ద స్టాప్. ఆడ నుంచి ప్రజ్ఞాపూర్ ఇక పార్కింగ్ కాడికి ఫైనల్గా జేబీఎస్ వచ్చినాము. ఎంత 1:35కి మళ్ళీ బస్సు వచ్చింది. అసలు తీయలేదు. రాగానే ఎక్కేసాము. 2 దాటింది. గంటలు వచ్చేసినామా. అంతే గంటలు వచ్చేసినాము. ఇక జేబీఎస్ పార్కింగ్ ప్లేస్లో ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు దిగినాము. అసలు అలా వీట దీనికి రాలేదు. నిద్ర పట్టలేదు. ఎత్తున వస్తుంది నాకైతే. ఇక అట్లా ప్లేస్ లైట్ బంద్ చేసేది. ఎత్తున వస్తుంది. ఇక నువ్వు ఉంటే నిద్ర పట్టి పక్కన నువ్వు లేవు కదా. నిద్ర పడతలేదు వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు ఆడికి పోయినాక కొంచెం టీ తాగి కూల్ అవుతాం. ఇక 1 అవర్లో అయితే మేము జూబ్లీలో అయితే రీచ్ అయిపోయినాము. ఇక అక్కడ నుంచి కాచిగూడ వరకు ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇక ఆ రోజు నైట్ కాబట్టి ఆటోలకు కూడా బాగా కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు. మాకు ఎంత తీసుకున్నారు? 250 తీసుకున్నారు. 300 అడిగారు. 250 ఇచ్చినాము. ఇంకా 50 రూపీస్ ఏమో అయితే ఇంకొక ఎక్కించుకున్న దాకా ఆడాడే తిరిగి ఇంకో 50 రూపీస్కి ఇంకొక ఆయన ఎక్కించుకొని వేరే స్టేషన్లో దించిండు అనుకోండి.
చల్లగా చలి పెడుతుంది. అయితే నిజానికి అయితే మేము ఆటోలు దొరికాయి అనుకోండి. నేనైతే 2 గంటలకు 1 గంటకు అసలు ఆటోలు ఉంటాయా, ఆ టైంలో బస్సులు ఉంటాయా, ఎట్లా పోదామా ఆ నుంచి జేబీఎస్ నుంచి బండికే పోదామని చెప్పిన. కానీ బస్సులు ఉంటాయి, అదేంది ఆటోలు ఉంటాయి అని చెప్పి అన్నారు కొందరు పోయిన వాళ్ళు ఇది వరకు. కాబట్టి నిమ్మలంగా వచ్చినాము, అందుకే బస్కి వచ్చినాము. ఇక బస్కి అయితే వచ్చింది కాబట్టి రాగానే ఆటోలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఏ టైంకి అయితే ఉంటాయని కొన్ని ఎంక్వైరీ అయితే చేసినాం. మేము ఎప్పుడు ఇట్లా ట్రావెలింగ్ లాంగ్ జర్నీ అయినా లేదంటే నైట్ ట్రావెలింగ్ అయితే అసలు ఎప్పుడు చేయలేదు. కొంచెం టెన్షన్ పోయినా కానీ అన్ని సాఫీగా జరిగినాయండి. మొత్తం మీద అయితే వచ్చేసినాము. అయితే ఆటో డ్రైవర్స్ ముస్లిం వాళ్ళు ఉన్నారు, కొందరు హిందూ అంటే వీళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈయన తెలుగులో మాట్లాడండి, అందుకే మాకు అర్థమైంది. ఇక వాళ్ళు అయితే హిందీలో మాట్లాడితే మాకు సగం అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతుంది, ఎక్కువ అర్థం కాదు. ఇంకా ఫైనల్గా కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. మేము ఇక్కడికి ఇంతకుముందు నేను దీంతో మేమిద్దరమైనా 2 times. ఎందుకంటే మేము మా పెళ్ళైన కొత్తలే మా పెళ్ళైనాక 3 daysకో 4 daysకో తిరుపతి తీసుకెళ్ళారు మా అమ్మ వాళ్ళు. అప్పుడు కూడా కాచిగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి తిరుపతి పోయినాము. అప్పుడు ఒకసారి, ఇప్పుడు సెకండ్ టైం నేను రావడం. అయితే అక్కడ ఛాయ్ తాగుదాం అనుకున్నది. అసలు నేను చెప్పింది కదా ఇంతకుముందు, జేబీఎస్లో దిగినప్పుడు ఛాయ్ తాగుతా అన్నది. ఆడ లేదు, ఈడ స్టేషన్ కాడ తాగుతా నిమ్మలంగానే అన్నది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తాగుదామంటే అంతా ఇక ఆగమాగం ఉన్న జనాలు చాలా మంది ఉన్నారు. ఛాయ్ హోటల్ ఉన్నది కానీ ఇక వదిలితే ఇప్పుడు ఎట్లయినా ట్రైన్లు ఎక్కిస్తారు కదా ఛాయ్ అని చెప్పి ఎక్కేసినాం. ఎందుకంటే ట్రైన్లు ఇస్తారని మాకేం తెలియదు. కాకపోతే ఎంక్వైరీ చేసిన వందే భారత్ ట్రైన్ ఎట్లుంటుందని చెప్పి యూట్యూబ్లో కూడా చూస్తే తెలిసింది. అట్లా అందుకే నేను ఎప్పుడు నాకు అసలు హెడేక్ అయిపోయింది. మేము ఇక్కడ ప్రజ్ఞపూర్లో 2 hours వెయిట్ చేసరికి బస్సు కొంచెం టెన్షన్ అయిపోయి నాకు అట్లా నెత్తిన వచ్చింది కావచ్చు. అంతకుముందు రోజు నుంచి కూడా మాకు నిద్ర అనేది సరిగా లేదు, టెన్షన్. ఎందుకంటే భయం ఉంటుంది కదా ఎంతైనా. మేము ఇంతకుముందు ఇలాంటి జర్నీ ఎక్స్పీరియన్స్ ఉంటేనేమో గట్ల ఉంటుంది కావచ్చు అన్న కొంచెం అంచనా కూడా వేసుకుందాము. మాకు అంచనా కూడా లేదు కాబట్టి అట్లా వచ్చేసినాము. ఇక లోపలికి అంటే ఎంట్రన్స్ ముందు అయితే మన బ్యాగులు అయితే చెకింగ్ చేసి పంపిస్తారు. ఆడ ఏదైనా సాఫ్ట్ ఇట్లా వచ్చేస్తే అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ మొత్తానికి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే చేరిపోయినాము. అసలు అప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 3:05. మాకు ట్రైన్ వచ్చేసి 5:45 ఉంది. అంటే మాకు ఇంచుమించు 2 hours అయితే పక్కా ఉందండి. అంత తొందర వచ్చేసాం. బాబానైతే నేను కొంచెం లేట్ పోదామంటే మళ్ళీ ట్రైన్ మిస్ అవుతుంది, ఇది రాదు అది రాదు అని చెప్పేసి ఆ రాత్రి 11కి స్నానం చేసి కదా ఎప్పుడు పోయినా కానీ కొంచెం ముందే ఉంటే రిలాక్స్గా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకొని మెల్లగా ట్రైన్ ఎక్కొచ్చు. మళ్ళీ ఆగమాగం మురికొచ్చి ఆగమాగం ట్రైన్ ఎక్కితే దమ్ పట్టుకుంటా ఎందుకు అట్లా అని చెప్పేసి ఇక మేమైతే చెప్తున్నా. నేనేమో 1కి బయలుదేరదాము, మనం 5 సార్లు మా పోతామని నేను లేదు లేట్ అయితే అని చెప్పి 11 గంటల నుంచి ఇంట్లోకి వెళ్తారు. లాస్ట్కి వస్తే ఒక 2 hours టైం ఉండగానే మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మాకు ఏడ కూడా రిలాక్సేషన్గా వచ్చినాము. ఇప్పుడు ప్రజ్ఞాపూర్లో కూడా 2 hours ఆగినా అంతేం అనిపించలేదు. మరి అసలు టైంకి అంతసేపు స్పెండ్ చేసినామని కూడా తెలియలేదు, అంత తెలియకుండా అయిపోయింది. ఇక్కడ కూడా 2 hours అటు ఇటు తిరిగినాము. ఏడే ప్లాట్ఫారం మాకు 2వ వచ్చింది, అటు ఇటు అంతా తిరిగినాము కోసేపు. మళ్ళీ కోసేపు కూర్చున్నాము. ఇక అసలుకి నిద్రపోయేం పట్టలేదు. మేము ఒక్కసారి కూడా నిద్ర అనేది పోలేదు ఆ రోజు నైట్ మొత్తము. మేము పోయేసరికి 3 అయిందని చెప్పిన కదా. 3 నుంచి 4:30 వరకు అయితే ఎక్కువ ట్రైన్స్ అయితే పోలేదు. ఇక 4:30 నుంచి 5:30 వరకు అయితే ఒక 10 నిమిషాలకు ఒక ట్రైన్ వస్తూనే ఉంది నాన్ స్టాప్గా. ఆ సౌండ్లు వాడు చెప్తా ఉంటారు కదా హిందీలో తెలుగులో, అవి నాకైతే ఆడైతే మస్తు హెడేక్ వచ్చింది. ఇక గట్టిగా చెవులల్లో కొంచెం జానబం పెట్టేసుకొని ఆ చలికి అయితే స్కార్ఫ్ అయితే కట్టుకొని ఇద్దరం కూర్చున్నాము. మేము ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం అయితే కాదు కానీ అంటే కొన్ని ఇయర్స్ అయినా గ్యాప్ వస్తూ ఉంది. మా పెళ్ళైనాక ఒకసారి, పెళ్ళైనాక మళ్ళీ మా శ్రద్ధ పుట్టినాక ఒకసారి ఇట్లా ట్రైన్ ఎక్కినాము. ఇక రెగ్యులర్గా పోయేటలకు కొంచెం అవగాహన అనేది ఎక్కువ ఉంటుంది. ఇక మేమైతే అన్ని తెలుసుకొని పోయినాము. ఇక నాకు కొంచెం తెలియకుండా బావ అయితే అన్ని సెర్చ్ చేస్తూ ఉండు. అంత ముందు అంటే పోతామన్నా ముందు రోజు నుంచి కూడా అన్ని ఎట్లా ఏం కథ అని సెర్చ్ చేసి తెలుసుకుండు కాబట్టి నాకు అంత టెన్షన్ ఏం లేదు. నేను ఇంట్లో పనులన్నీ చూసుకున్నా, బావనేమో పోయేటి ఎట్లా పోదామని బావ చూసుకున్నమాట. ఇద్దరం చేరి కొంచెము ట్రైన్ రాకముందు కొంచెం రిలాక్స్గా అక్కడ సెకండ్ ప్లాట్ఫామ్కి పోదాం అనుకున్నాము. కానీ అక్కడ స్మెల్ అయితే వచ్చేసింది కాబట్టి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చి ఉన్నాము. प्रधानमंत्री गरीब कल्याण C12 ఇది మనది మెల్లగా అన్ని సీట్లు అట్లే ఉన్నాయి.
ఇక ట్రైన్ ముచ్చట చెప్తా. మేము ట్రైన్కి అయితే ఇంకొక 1/2 అవర్ సేపు టైం ఉందని చెప్పి కొంచెం రిలాక్స్ అటు ఇటు తిరుగుతున్నాము. సడన్గా 5:30 అయింది. అప్పుడు ట్రైన్ వచ్చేసింది, అనౌన్స్మెంట్ వచ్చింది, ట్రైన్ కూడా వచ్చి అక్కడ ఆగిపోయింది. ఇక మేము ఫాస్ట్గా పోయినాము. మాది వచ్చేసి C11. ఆ భోగి చూసి వెంటనే అక్కడికైతే పోయినామండి. కానీ నేను ఊహించింది ఒకటి, ఆడైంది ఒకటి. నేను వచ్చేసి ట్రైన్ వచ్చేసి 5:45కి ఆడ ఉంటుందేమో అనుకున్నా, కానీ అట్లా కాదు. మనకు 5:30కి వచ్చింది, 5:45కి బయలుదేరింది. అంటే ఓన్లీ 15 మినిట్స్ లోపు ఎవరైనా ఉంటే ట్రైన్లో ఎక్కేయాలి, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టైంకి బయలుదేరుతుంది. జస్ట్ మిస్ అయినా ఇక ట్రైన్ అనేది మిస్ అయినట్టే, మన మనీ కూడా పోయినట్టే. మేము వచ్చేటప్పుడు ఎంత కూల్గా వచ్చినామో, ఈడ కూడా టైం ఉంది అనుకున్నాం, కానీ ఆ ట్రైన్ వచ్చేసరికి మాకు అంత అతలకుతలం అయిపోయింది. ఇక ఫాస్ట్గా వచ్చేసి మా భోగి చూసుకొని అలాగైతే ఎక్కేసామండి. ఐదు పెట్టాలి బావా కాదు పెడదామని అటు పెట్టేదాన్ని కట్టని చెప్తా. ఇది ఉంచేసుకుంటాం. ఇలా ఇచ్చాను ఉంటుంది సెలవు కాదు, ఇది ఇందులో పెట్టేస్తాను నేను గట్ట అంటున్నా. పెట్టుకో ఇది మీదే పెట్టేస్తా. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసి రిలాక్స్గా కూర్చున్నాము. మాకు కావాల్సిన సామాన్లు బయట పెట్టుకొని మిగతా అన్ని బ్యాగ్లో ప్యాక్ చేసేసి పైనకైతే పెట్టేసినాము, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పేసి. ఇక మాకైతే మేము ఇద్దరం కాబట్టి మాకు ఒక 2 సీట్స్ ఉన్నది వస్తే బాగుండు అనుకున్నాము. అయితే ట్రైన్లో ఏంటంటే ఒక సైడ్ 2 సీట్లు, ఒక సైడ్ 3 సీట్లు ఉంటాయి బస్సులో ఉన్నట్టు. కాకపోతే మాకు 3 సీట్లు ఉన్నది వచ్చింది అనమాట మా ఇద్దరికి. 51, 52, 53 వరుసగా ఉన్నాయి. ఇక అక్కడ సైడ్ ఏమో 2 సీట్లు ఉన్నాయి. మాకు మాత్రం ఇక 3 సీట్లు ఉన్న దాంట్లో వచ్చింది. ఇంకొకరు వేరే వాళ్ళు వచ్చారు, ఇక ఆమె కూర్చున్నది, మేమైతే ఇక పక్కపక్కన కూర్చున్నాం. బుక్ చేసిన ట్రైన్ ఏంది? ఇది వందే భారత్ ట్రైన్. ఇది వందే భారత్ ట్రైన్. నేను ఎప్పుడు అసలు నేను వేరే ట్రైన్లో ఎక్కినాం, కానీ ఈ ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు. నాకు తెలియదు ఈ ట్రైన్ కథ కూడా తెలియదు. కాకపోతే తెలుసుకొని అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాక రిలాక్స్ ఎక్కినాము. ఎప్పుడేం జరుగుతుంది అనేది అర్థమైంది. మేము ఎక్కిందేమో 5:30కి ఎక్కినాము. ఇదైతే మా ఇంటికి వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాము. మా పిల్లలు లేచిరా లేదా అని 7:15కి ఇట్లా ఫోన్ చేసినాము. మా చిన్నోడైతే అప్పటికి లేచిండట, ఆడుకుంటుండట. ఇక ఫోన్ చేస్తే మంచిగా మాట్లాడిన వీడియో కాల్, హాయ్ చెప్పంటే హాయ్ చెప్పిండు. మాట్లాడిస్తే వాడు సిగ్గుపడుతుండు, ఎందుకంటే నార్మల్గా మేము ఎటన్నా పోతే కూడా వీడియో కాల్ చేస్తాం. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ఇంటికి ఉంచిపోతే వాడు అదే విధంగా అనుకొని మంచిగా మాట్లాడి ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు మాకైతే వానికి ఫోన్ చేయాలనిపించింది 5:30, కానీ వాళ్ళు అడుగురని చేయలే. ఇంటికి వాళ్ళే లేచినాక మా శ్రద్ధ అక్క ఇట్లా వేసి మాట్లాడారు. మా చిన్నోడు చూడరు మంచిగా ఆడుకుంటుండు. మాకు కొంచెము, ఎందుకంటే పండుకొని లేచినాక కూడా ఏం ఏడవలేదు కాబట్టి రిలాక్స్గా ఉంటుందని అనుకున్నాము. మా నమ్మకాన్ని అయితే వాడు మొమ్మ వేయలేదు, రిలాక్స్గా మంచిగా ఆడుకుండు. ఇక మాకు అప్పుడు కొంచెం కుదుట పడ్డామని, లేకపోతే మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి ట్రైన్లు ఎక్కినాక కూడా వాడిని జపమే జపించినాం. వాడు ఉంటాడా లేదా బావా, నేను ఉంటాడా లేదని ఆయన, మేమిద్దరం అయితే వాని గురించి ఎక్కువ డిస్కషన్ చేసుకున్నాం. నిజంగా చెప్తున్నా. మొత్తానికి మేము అనుకున్నట్టుగా ఇక్కడికి బయలుదేరినాము, అక్కడ రీచ్ అయినాము. అక్కడ కూడా మస్తు టైం ఉంది, ట్రైన్ ఎక్కినాము. మా చిన్నోడు కూడా సాఫీగా ఉండు, ఇవన్నీ మంచిగా ఉన్నది. ఇక నెక్స్ట్ జర్నీ మా ట్రైన్లో జర్నీ ఎట్లుంటుంది, లేదంటే మేము బెంగళూరు చేరుకునేసరికి ఏ టైం అయింది, అవన్నీ కూడా వీడియోస్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయండి. అస్సలు మిస్ చేసుకోకండి. వీడియోస్ వస్తాయి. మేము ట్రైన్లో ఎక్కిన తర్వాత ఫుడ్ ఏమి ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, మేము ఎన్ని గంటలు ప్రయాణం చేసినాము, ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అనేది అన్నీ కూడా అప్డేట్స్ వస్తుంటాయి. అస్సలు మిస్ కాకండి. ఇక వాళ్ళకి అప్పుడే లేచిరాడు, ఇంకా పనికి చేయలేదు, పక్కలుండే మాట్లాడిపించారు మా చిన్నోతో అయితే. ఎందుకంటే మేము పోయేటప్పుడు మస్తు టెన్షన్ పడ్డాం కదా, మనం చూపిస్తే మేము కొంచెం కూల్గా ఉంటామని చెప్పేసి వాళ్ళు లేవగానే వీడియో కాల్ చేసారు. మా చిన్నోని ఇట్లా చూసి అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయినాము. మాకు టెన్షన్ అనేది కొంచెం దిగిపోయింది, నిజంగా చెప్తున్నా. ఇక తర్వాత అప్పుడు హ్యాపీగా ట్రైన్లో అయితే మేము మూవ్ అయిపోయినాము. మా చిన్నోని చూస్తుంటే అట్లా చూడబుద్దయింది కాబట్టి మొత్తం మేము స్క్రీన్ రికార్డ్ చేసేసినాము, ఎందుకంటే వానికి ఎప్పుడైనా పెద్ద అయినగా చూపించవచ్చు అని చెప్పేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.